నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువల్లోకి చొచ్చుకువచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపల్లి రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడివేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా ఈరోజు 15వ వార్డుకి వచ్చాము. ఆ బండల కింద బాగా ఒక రోడ్డు బారు బండలు ఇలా మెట్లు అమర్చుకుంటానా దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోతానా వాటర్ సరిగా ఫ్లో అనేది లేకుండా పోయింది. అలానే చెట్లు కూడా పెద్ద పెద్ద మానలాగా పేరి ఆ ఏర్లు ఆ కాలువని నెట్టేటానా మురుగు ఆగిపోవటం జరిగింది. అలానే మేము దాని మీద వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే ఈ చెట్టు ఏర్లు అనేది తొలగిస్తాం జరుగుతుంది. అలానే ఈ బండలు అనేది తీయించి ఆ సిల్ట్ అనేది తీసేసి పరిశుభ్రంగా ఉండాలని, అలానే ప్రజల్ని కూడా కవర్లు కానీ ఇలాంటివి వేయకుండా ఉండాలని, ప్రజలు మన తెనాలి సుందర తెనాలుగా ఉండాలని, ఎంతో అందంగా ఉండాలని ప్రతి వార్డుకి కూడా పొద్దున్నే 7ంటికే బయలుదేరి ప్రతి వార్డు కూడా తిరుగుతా ఈ మురుగు ఎక్కడన్నా శానిటరీ ఆగిపోయినా కూడా ఎక్కడన్నా బండలు వేసుకొని ఇబ్బంది పెట్టి కాలువలో ఏమన్నా దృష్టికి వచ్చినా కూడా మేడం గారి దృష్టికి వెంపటనే స్పందించి ఆడకెళ్ళి అది పరిష్కారం చేస్తానికి తక్షణమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా వార్డు 15వ వార్డుకి వచ్చారు. అక్కడ ఇనప సామాన్లు అవన్నీ కూడా వేస్తే వెంపటనే మేడం గారు వచ్చి చెప్పంగానే తీసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు కొంచెం బండ్లు వేసి అవి కూడా కాలువ సిల్ట్ ఆగిపోతుంటే వాటికి కూడా చెప్పారు. కొన్ని బండ్లు అయితే వెంపటనే తీశారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ఈ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి పట్టణ బాలాజీరావుపేటలోని రెయిన్బో పాఠశాల నందు పింక్ డే వేడుకలను నిర్వహించారు. పింక్ కలర్ వస్త్రాలతో చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పింక్ కలర్ తో విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఆకృతులు ఆహుతులను అలరించాయి. పింక్ కలర్ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, కరెస్పాండెంట్ మేరీ పీడి, డైరెక్టర్ జె శ్రీనివాస్, మేఘనా స్కూల్ ఇన్ఛార్జ్ జె జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డక ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే, ఇది మన చిల్డ్రన్స్కి పింక్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించాము. ఈరోజు మా చిన్నారులందరూ పింక్ డ్రెస్సులు వేసుకొని చక్కగా తయారయ్యి ఈ పింక్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారు. అలాగే పింక్ ఆకృతులతో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. పింక్ గురించి, పింక్ మంచి ఏంటనేది మా టీచర్స్ అందరూ పింక్ కలర్ గురించి మా చిన్నారులకి ఎక్స్ప్లెయిన్ చేశారు.
అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే మా శ్రేయోభిలాషులకు అందరికీ మా రెయిన్బో విద్యానికేతన్ తరఫున కృతజ్ఞతలు. స్థానిక ప్రియా థియేటర్ నందు హనుమాన్ చిత్రం యొక్క ట్రైలర్ను ప్రదర్శించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ట్రైలర్ను వీక్షించారు. హనుమాన్ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మంచి విజయం సాధించాలని సినీ ప్రేక్షకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాటిబండ్ల రామకృష్ణ, కుర్ర శ్రీను, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొట్టకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక సినిమా యొక్క ట్రైలర్ ప్రదర్శించారు. ఇది జనవరి 12 విడుదలవుతూ ఉంది. నిజంగా ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా చాలా బాగా తీశారు. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మానవులకి అతీతంగా మానవాళికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా దేవుడు వస్తాడు. ఈ హనుమంతుడు కలియుగ రక్షకుడు అనే దానితో ఏదైతే ఈ సినిమా తీశారో ఇది తప్పకుండా ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుంది. పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హనుమాన్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఇది మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన హనుమంతుడి గురించి స్పెయిన్, చైనా, ఇంగ్లీష్తో సహా అన్ని దేశాల్లో ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం నిజంగా అది నిర్మాతకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక హనుమంతుడు ఇప్పుడే మంగళవారం గుడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగుంది ట్రైలరు. ఇటువంటి చిత్రాలు మరికొన్ని ప్రజల్లో భగవంతుడు ఉన్నాడు అని ఇంకా నింపటానికి అనేది ఇటువంటి చిత్రాలు రావాలి. మరి హనుమాన్ ట్రైలర్ ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా తీశారు నిర్మాత గారు. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ అనేది హిందువులకు ఉంటుందని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి తరించాలని చెప్పేసి, ఎందుకంటే మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ యొక్క గ్రాఫిక్స్ కానీ మరి అందులో ఈ చిత్రం మరి 8 దేశాల్లో వివిధ భాషల్లో కూడా రూపుదిద్దేటట్టుగా మరి దీని ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రం జనవరి 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాల నందు విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ పంపిణీ నిర్వహించారు. 1979-80 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ డివిజనల్ మేనేజర్ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ మేనేజర్ మధుసూదన్ రావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషీర్ అహ్మద్, టిఎస్ఎస్ ప్రసాద్, మహమ్మద్ సిరాజ్, రమణబాబు, శ్రీనివాస్ రెడ్డి, పోలేరమ్మ, నూర్జహాన్, హనుమంతరావు, శ్రీదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 80 వోల్ట్ స్టేట్ తరఫున పిల్లలకి లంచ్ బాక్సు ప్లస్ వాటర్ బాటిల్ దగ్గర 18,000 రూపాయలు ఖరీదు అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 5,000, 3,000, 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు స్కూల్ తరఫున మాస్టర్లు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా గిరిబాబు గారికి ప్లస్ మదన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన టీచర్లందరికీ. సార్, ఈనాటి మన నలబోతు చెంచురామానాయుడు గారి మున్సిపల్ హై స్కూల్కి పూర్వ విద్యార్థులు 79-80 బ్యాచ్ వాళ్ళు విద్యార్థుల మోటివేషన్ కోర్స్ కోసం అని చెప్పేసి చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి అధ్యాపక కమిటీకి మరియు
పూర్వ విద్యార్థుల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. బిఎస్ఎన్ తరపు నుంచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాను. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనదని, పేద మధ్య తరగతి కుటుంబాల వారికి దీని ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అనేక రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడికి న్యాయం జరిగేది తీసుకొస్తా. ఈరోజు ఇది నాకు తెలిసినంతవరకు ఈ దేశ రాజకీయాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ అధ్యాయాన్ని తీసుకొచ్చాడని నేను చెప్పగలను. ఎలా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఎలిజిబుల్ తీసుకురావటం అంటే ఈరోజు ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు తనకి రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుంటే 5 లక్షల వరకు చేసి ఆ రోగాన్ని ఆపుతూ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎంతో గొప్పది. 25 లక్షల రూపాయల వరకు అంటే నిజంగా పేదవాడికి మధ్యతరగతికి ఒక ఆరోగ్య భద్రతని, ఆరోగ్య భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్గా అమ్మాయి రాధిక ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల పట్ల తెనాలి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి. తుఫాను వల్ల పంటలు తడిచి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతును ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాటిబండ్ల రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా టౌన్ చర్చి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి నష్టపోయిన ప్రతి రైతుని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండడం మనందరి దౌర్భాగ్యమని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం లేక నిరసన చేపట్టామని రామకృష్ణ తెలిపారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఎటువంటి వంకలు చెప్పకుండా 2200 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని తెలిపారు. రెండో పంటకు రైతులకు విత్తనాలు, పట్టాలు ఉచితంగా ఇవ్వాలని, రంగు మారిన, ముక్కుపోయిన, మొలకలు వచ్చిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని, పంటలను పొలం దగ్గర నుంచి బయటకు తీసుకువెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని పాటిబండ్ల రామకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇలా ధర్నా చేసి మేము వాళ్ళకి ఇవ్వటానికి కారణం కూడా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే నేను రైతు బిడ్డని అని చెప్పి దాదాపుగా 151 నియోజకవర్గాలు మొత్తం అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేసి రైతుల కోసం నేను పాదయాత్ర చేశానని మాట్లాడాడో ఆయనకి ఫైనల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి ఆలుగడ్డకి ఉల్లిపాయకి తేడా తెలియదు. అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో రైతుకు న్యాయం జరుగుద్ది అనే నమ్మకం మాకు లేక ఈరోజు అధికారులని కనీసం ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఈ రైతుల యొక్క వ్యధ తెలియజేయాలని వారికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇదిగోండి వరి కంకులన్నీ కూడా శుభ్రంగా ఈ విధంగా నారు వేసినట్టు శుభ్రంగా అన్ని చోట్ల కూడా విత్తనాలు మొలకెత్తినాయి. ఇటువంటి వంకలు చెప్పకుండా రైతు ఏదైతే ఆరుగాలం కష్టపడి ఇన్నాళ్ళు పంట పండించాడో ఆ పంట మొత్తాన్ని
మద్దతు ధరకి 2203 రూపాయలకి ఎటువంటి వంకలు చెప్పకుండా, అంటే ఇది తడిచిందని లేకపోతే ఇది రంగు మారిందని ఇలాంటి వంకలు చెప్పకుండా మొత్తం ప్రతి ధాన్యపు కంకి కూడా 2203 రూపాయల చొప్పున కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నపం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవటం మానేయండి. రైతులకి మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే ఇక్కడ ప్రతి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా వచ్చే పంటకి ఆర్బీకేల ద్వారా విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట ఉందో వీటిని ఎత్తుకోవడానికి గోతాలు, అదేవిధంగా పొలం దగ్గర నుంచి ఈ మార్కెట్ యార్డ్ దాకా లేదా ఎక్కడైతే కొంటారో అక్కడికి ఉచితంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే మీ ఇల్లు ముట్టడించడానికి కూడా ఈ రైతాంగాన్ని వెంట పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం వెనకాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలి రూరల్ గ్రామాలు కానివ్వండి, అదేవిధంగా అర్బన్ గ్రామాల్లో కూడా వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలు చాలా వరకు మేము పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పంట నష్టపోవడానికి తుఫాను కారణం అయితే ఏ విధంగా కాలువలు మన పూడికి తీయకుండా రైతులు మురుగుపోయే అవకాశం లేకుండా చాలల్లో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయో దానివల్ల మరింత నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ మొద్దుని ఎదుట వదిలి వచ్చే పంటలకైనా సరే ఇవన్నీ కూడా సరి చేసుకుని మరింత రైతులకి సహాయం చేయాలని, అదేవిధంగా ఈ పంట నష్టపరాన్ని కూడా మద్దతు ధరకి ప్రతి రంగుమారిన గింజను కానివ్వండి, మొలకొచ్చిన గింజను కానివ్వండి కూడా ప్రతి కూడా రైతుల వద్ద నుంచి గోతాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచే పొలాల వద్ద కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు కానీ మన తెనాలి ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వినమ్రపూర్వకంగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.